హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ బాగా ఉపయోగపడేలా కొన్ని యూస్ఫుల్ టిప్స్ చూద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ చూద్దామండి. మనము ఇంట్లో ధూపం కానీ లేదంటే సాంబ్రాణి కానీ పొగ వేస్తూ ఉంటాం కదండి. ఇలా ధూపం వారంలో ఒకసారి కానీ లేదంటే రోజు కానీ వేస్తే చాలా మంచిదండి ఇంట్లో. ఇలా మనం ధూపం వేసేటప్పుడు మన దగ్గర ధూపం స్టాండ్ లేదనుకోండి ధూపం వేయడానికి, అలాంటప్పుడు ఇలాంటి టీ కప్స్ ఉంటాయి కదండి ఇంట్లో, దీనిపైన ఇలా మట్టి ప్రమిదని పెట్టేసామంటే చూడండి మనకు వేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. మనము ఇంట్లో అన్ని రూమ్స్లోకి వెళ్ళి ధూపం వేస్తూ ఉంటాం కదండి. ధూపం స్టాండ్ లేదంటే మనకి వేయడానికి కష్టంగా ఉంటుంది. ఇలాంటి టీ కప్స్ ఉంటాయి కదండి, వీటితో అయితే మనకి ఇలా పట్టుకోవడానికి కూడా సపోర్ట్గా ఉంటుంది కదండి. ధూపం వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, చెయ్యి కూడా కాలకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈసారి ఎప్పుడైనా ధూపం వేసినప్పుడు ధూపం స్టాండ్ లేదంటే ఇలా ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి తవాలు ఉంటాయి కదండి, ఐరన్వి, అందరిళ్ళల్లో కూడా యూస్ చేస్తూ ఉంటాము. మనము పై వైపు అయితే దీన్ని వాష్ చేసి యూస్ చేస్తూ ఉంటాము, కింద వైపు అసలు పట్టించుకోమండి వెనక భాగాన. అలాంటప్పుడు ఇలా వెనక భాగాన చూడండి ఇలా తుప్పు పట్టినట్లు అయిపోతూ ఉంటుంది. ఇలా అవ్వడం వల్ల మనం అలాగే వదిలేసాము అనంటే హోల్స్ పడి పాడైపోతుందండి తవ అనేది. అలాంటప్పుడు చూడండి కొద్దిగా ఇంట్లో కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, కాస్త కుకింగ్ ఆయిల్ వేసేసి ఇలా వేస్ట్ క్లాత్ ఏదైనా ఒకటి తీసేసుకొని ఇలా మనము క్లీన్గా ఇలా తుడిచేసామంటే ఈ తుప్పు మొత్తం వెళ్ళిపోతుంది. చూడండి ఇలా ఆయిల్ వేసేసి మన ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ వేసుకోవచ్చండి. నీట్గా ఇలా వేసేసి మనము తుడుచుకున్నాము అనంటే క్లీన్గా ఉంటుందండి. అలాగే తవ కూడా ఎక్కువ రోజులు మనకు పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి స్పెక్స్ బాక్సెస్ అయితే అందరిళ్ళల్లో కూడా ఉంటాయి కదా. ఎక్స్పైర్ అయిపోయినప్పుడు ఒక 1 ఇయర్కి ఒకసారి అలా స్పెక్స్ అయితే మారుస్తూ ఉంటాము. ఈ బాక్సులని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా వీటిల్ని కూడా రీయూజ్ అయితే చేసుకోవచ్చండి, రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. చూడండి మనము ఇంట్లో ఇలా పప్పీ క్లిప్స్ అయితే ఉంటాయి కదా, వీటిల్ని ఎక్కడంటే అక్కడే పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా చూడండి ఇలా స్పెక్స్ బాక్స్ ఉంటుంది కదా, దీంట్లో మనం వేసి పెట్టేసుకున్నామంటే, మన దగ్గర ఉన్న క్లిప్స్ మొత్తం ఇలా వేసి పెట్టేసుకున్నామంటే అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయండి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ఇది ఎలాగో వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కాబట్టి ఇలా కూడా మనము రీయూజ్ అయితే చేసుకోవచ్చు. మనకు క్లిప్స్ ఎదుక్కొనే పని లేకుండా అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. పూజలో దీపారాధన కోసం ఇలాంటి ఆయిల్ బాటిల్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా దీపారాధన చేసుకునేటప్పుడు. అలాంటప్పుడు చూడండి ఇది మనం ఆయిల్ వేసినప్పుడు మొత్తం ఇలా కారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ బాటిల్ మొత్తం జిడ్డు జిడ్డుగా తయారైపోతూ ఉంటుంది, పట్టుకోవడానికే అవ్వదు. అలాంటప్పుడు చూడండి ఇలాంటి ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి. టిష్యూ పేపర్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసి చిన్నగా ఇలా మూలలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీన్నైతే మనం బాటిల్కి అయితే వేసేయాలండి. ఇలా బాటిల్కి అయితే ఇలా వేసేసుకున్నట్లయితే ఆయిల్ మొత్తం మనము ఎప్పుడైనా ఆయిల్ దీపారాధన చేసేటప్పుడు ఆయిల్ వేసినా కూడా ఇందులోకే కారుతుందండి. మనము 3 డేస్కి ఒకసారి లేదంటే 2 డేస్కి ఒకసారి ఈ టిష్యూ తీసేసి వేరే టిష్యూ వేసుకున్నామంటే సరిపోతుంది. ఆయిల్ బాటిల్ అనేది జిడ్డు లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇలాంటి బాటిల్స్ మనము వాష్ చేయలేము కదండి, ఇలా ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి క్లిప్స్ అయితే మనం అందరూ యూస్ చేస్తూ ఉంటాం కదండి, రకరకాల క్లిప్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాము. ఇవి క్లిప్స్ బాగానే ఉంటాయి కానీ ఇలాంటి స్క్రూలు లూజ్ అయిపోయేది, అలాగే పాడైపోతూ ఉంటాయి, తొందరగా కట్ అయిపోతూ ఉంటాయి. అలా స్క్రూలు అయితే లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే నైన్ పాలిష్ ఉంటుంది కదా ఇంట్లో, నైన్ పాలిష్ తీసేసుకొని ఇలా స్క్రూకి అప్లై చేసేయండి. ఇలా అప్లై చేసేసినట్లయితే స్క్రూ అనేది లూజ్ అవ్వకుండా ఉంటుందండి. మనకి క్లిప్స్ బాగానే ఉంటాయి కానీ స్క్రూ ఊడిపోవడం వల్ల క్లిప్స్ అనేవి మనం పడేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా ఇంట్లో నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, ఇలా అప్లై చేసి పెట్టేసుకున్నామంటే ఇవి డ్రై అయ్యాక మనము యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి సిజర్స్ ఉంటాయి కదా, మనం పాల ప్యాకెట్లు అలాగే ఏదైనా కట్ చేసుకోవడానికి కిచెన్లో అయితే యూస్ చేస్తూ ఉంటాము. ఇవి ఒక్కొక్కసారి మొద్దుబారిపోయి ఉంటాయండి, అసలు షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఇలా స్క్రూ డ్రైవర్ తీసేసుకొని ఇలా కాస్త ఇలా షార్ప్ చేసినట్లు చేయాలి. ఇలా కట్ చేసినట్లు చేసామంటే సిజర్ అనేది చాలా బాగా షార్ప్ అవుతుందండి. మనకి ఏదైనా కానీ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కాసేపు ఇలా కట్ చేసినట్లు చేసామంటే షార్ప్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎంత మందంగా ఉన్న పేపర్ కావాల్సినా కూడా ఇలా కట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత షార్ప్గా కట్ అవుతుందో. మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము.
మనము ఇంట్లో ఎప్పుడైనా క్యాండిల్స్ వెలిగించినప్పుడు ఇలా కిందకి పడిపోయి ఉంటుంది కదా, దీన్ని క్లీన్ చేయాలి అంటే చూడండి చాకుతో కూడా క్లీన్ చేయొచ్చు. కానీ ఇలా ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదా, దీంతో కనుక మనం ఇలా క్లీన్ చేసుకున్నాము అని అంటే గీతలు పడకుండా ఉంటుందండి. మనం చాకుతో కనుక క్లీన్ చేసాము అంటే గీతలు పడిపోయి టైల్స్ మొత్తం గీతలు గీతలుగా అయిపోతాయి. అలా కాకుండా మనం ఇలా ట్యాబ్లెట్ షీట్తో కనుక ఇలా అన్నామంటే క్లీన్ అయిపోతుందండి. మనకి టైల్స్ కూడా చూడడానికి అందంగా ఉంటుంది. ఎప్పుడైనా టైల్స్ మీద పడినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా మనము ఏదైనా సిరప్ బాటిల్లో అయితే మనం ఎక్స్పైరీ డేట్ అవి చూసుకోవాలంటే ఒక్కొక్కసారి చిన్న అక్షరాలు ఉంటాయి కదండి, నీట్గా కనబడవు. అలాంటప్పుడు ఇలా ఒక ఫోన్ సహాయంతో మనం ఫోటో తీసేసుకొని ఈ జూమ్ చేసామంటే చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అసలుకి మనం ఏది కావాల్సినా కూడా చూసుకోవచ్చండి. చిన్న చిన్న అక్షరాలు కూడా మనకు బాగా కనిపిస్తాయి. ఇది ఎక్స్పైర్ అయిపోయిందా లేదా, లేదంటే ఏదైనా చూడాలి అన్నా కూడా నీట్గా కనిపిస్తాయండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం అందరి ఇళ్లలో నైల్ కటర్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి నైల్స్ అనేవి అస్సలు కట్ అవ్వవు, షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదా, అది తీసేసుకొని ఇలా రుద్దుకోవాలి. ఇలా బాగా ఇలా మనం రబ్ చేసామంటే నైల్స్ చాలా బాగా కట్ అవుతాయండి, బాగా షార్ప్ అవుతుంది. మనము ఇది షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి, చాలా బాగా షార్ప్నెస్ అనేది వచ్చేస్తుంది మీ నైల్ కటర్కి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఎప్పుడైనా కానీ సరుకులు తెస్తూ ఉంటాం కదండి, ఇలా పప్పులు కానీ ఏదైనా కానీ ఇలా ప్యాకెట్స్ తెచ్చినప్పుడు కాస్త డబ్బాలో పోసేసుకొని మిగిలినవి అలాగే పెట్టేస్తూ ఉంటాం. అలా పెట్టడం వల్ల తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటుంది. ఆ పురుగు పట్టకుండా ఉండాలి అంటే చూడండి, ఇలా ఫోల్డ్ చేసేసి కాస్త అయితే చాకు వేడి చేసి ఇలా పెట్టేసేయండి. ఇలా కనుక పెట్టినట్లయితే మంచిగా సీల్ అయిపోతుందండి. మనం కొత్తగా తెచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా సీల్ అయిపోతుంది. మనకు ఎన్ని రోజులు ఉన్నా కూడా పురుగు పట్టకుండా ఉంటుందండి. ప్యాకెట్లోనే ఉంటుంది. మనకి డబ్బాలో ప్లేస్ లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా సీల్ అయిపోయిందో, అసలు కిందకు కూడా పడిపోకుండా ఉంటాయండి. ఇలా సీల్ చేసి పెట్టడం వల్ల గాలి అనేది పోకుండా ఉంటుంది లోపలికి. అప్పుడు పప్పులు అనేవి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గ్లాస్లో మంచి నీళ్లు తీసుకున్నానండి. త్రాగే నీళ్లు ఉంటాయి కదా, ఒక గ్లాస్లో మంచి నీళ్లు తీసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ మెంతులు వేస్తున్నానండి. ఇలా మెంతులు వేసేసి మనము ఓవర్ నైట్ నానబెట్టేసేయాలండి. ఇది నైట్లో చేయాలి. ఇలా నానబెట్టేసి మనము పొద్దున్నే లేవగానే ఈ మెంతులు వడగట్టేసుకొని ఈ వాటర్ తాగేయాలి. మీరు మెంతులు తినగలిగితే మెంతులు కూడా తినొచ్చండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి నెలసరి సమయంలో కడుపు నొప్పి వస్తూ ఉంటుంది కదండి, అలా రాకుండా ఉంటుంది. అలాగే పీరియడ్స్ అనేవి లేట్ అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి రెగ్యులర్గా రావండి. అలాంటి వాళ్ళు ఇలా రోజు కనుక ఇలా చేసినట్లయితే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి. ట్రై చేసి చూడండి. అలాగే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసి వెయిట్ లాస్ కూడా హెల్ప్ చేస్తుంది. అంతేకాదు మన హెయిర్ కూడా చాలా మంచిది. చాలా మంచి గుణాలు ఉన్నాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. రోజు ఇలా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మెంతుల్లో. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇంట్లో కుక్కర్ గ్యాస్కెట్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి రోజు వాడడం వల్ల లూజ్ అయిపోయి వీటిలోనికి కుక్కర్ మూతలోనికి నీళ్లు కారడము, అలాగే విజిల్ రాకుండా ఉండడం ఇలా అంతా అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇవి వాష్ చేసిన తర్వాత ఇలా శుభ్రంగా మనం వాష్ చేసేస్తాం కదా, వాష్ చేసిన తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో ఇలా ఫ్రెష్ రూమ్ అని ఒకటి ఉంటుంది కదండి, ఇందులో పెట్టేసుకోండి. ఇందులో పెట్టేసి మనం ఎప్పుడైతే యూస్ చేస్తామో అప్పుడు తీసి యూస్ చేసుకున్నట్లయితే వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుంది, విజిల్ కూడా బాగా వస్తుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఒక హెల్దీ రెసిపీ అయితే చూద్దామండి. ముందుగా నేను స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకున్నాను. ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. మనం ఇక్కడ అవిసె గింజలు ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా, వాటి ఒక కారం పొడి అయితే చేస్తున్నామండి. ఇది చాలా బాగా ఉంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దోశ ఇడ్లీ ఇలా దేంట్లోకైనా చాలా బాగా సూట్ అయిపోతుందండి. ట్రై చేసి చూడండి. నేను ఇలా ఫ్లాక్ సీడ్స్ అయితే వేసేసుకొని వేయించుకుంటున్నాను నెయ్యిలో. నేను ఇక్కడ కొంచెం హెల్దీగా చేయాలి అనేసి నేను నెయ్యిలో అయితే ఫ్రై చేస్తున్నాను. మీ దగ్గర నెయ్యి లేదంటే ఆయిల్ కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా బాగా ఇలా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి చిటపట అని శబ్దం వస్తాయండి, అంతదాకా మనము వేయించుకోవాలి. ఇవి కొద్దిసేపు తర్వాత ఇలా చిటపట అంటూ పక్కన ఎగిరిపోతూ ఉంటాయండి. అలాంటప్పుడు ఒక ప్లేట్ ఇలా మూసేసామంటే అందులోకే ఉంటాయి, కింద పడకుండా ఉంటాయండి. చూస్తున్నారు కదా మొత్తం అంతా ఎలా కింద పడుతున్నాయో. తర్వాత ఇవి ఫ్రై అయిపోయాయండి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము పక్కన వీటిల్ని. ఇవి చాలా మంచివండి హెల్త్కి. ట్రై చేసి చూడండి. తర్వాత చూడండి, ఒక హాఫ్ స్పూన్ ధనియాలు వేస్తున్నాను. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇవి రెండు బాగా వేయించుకోవాలి.
కాసేపు తర్వాత పచ్చిశనగపప్పు ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. తర్వాత ఒక 2 స్పూన్లు మినప్పప్పు వేస్తున్నాను. ఒక 2 స్పూన్ల మినప్పప్పు వేసేసి బాగా వేయించాలండి కాసేపు. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. పచ్చి కరివేపాకు వేసేసి బాగా వేయించుకోవాలండి. ఇలా కాస్త ఫ్రై అయ్యేదాకా బాగా ఇలా వేయించేసుకోవాలి. కొద్దిసేపు ఇలా వేయించుకున్న తర్వాత ఎండు కొబ్బరి వేస్తున్నాను ఒక పిడికెడు. తర్వాత ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి. వేసేసి ఇవి మొత్తం బాగా ఇలా వేయించేసుకోవాలి కాసేపు. ఈ కొబ్బరిలో ఉన్న పచ్చిదనం అంతా పోయేదాకా ఇలా వేయించేసుకున్న తర్వాత ఇదైతే ఫ్రై చేసేసామండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం, చల్లారాలి కాసేపు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వీటిని మొత్తం ఇలా వేసేసుకోవాలి. తేమ ఉండకూడదండి మిక్సీ జార్లో, అలా చూసుకోవాలి. తర్వాత ఈ ఫ్లాక్స్ సీడ్స్ వేసేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా చింతపండు అలాగే రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. రుచికి తగ్గట్టుగా చూసి వేసుకోండి. మనం ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుంటే మనకు ఫ్లాక్స్ సీడ్స్ కారం పొడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇది ఒక స్పూన్ కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అలాగే ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళకి 40 ఏళ్ళకే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి. అలా రాకుండా ఉండాలి అంటే ఇలా ఫ్లాక్స్ సీడ్స్ అయితే రోజు తినడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రాకుండా ఆపుతుందండి. దీన్ని మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే 15 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. మనము దేవుడి పూజకి అనేసి ఎక్కువగా కుంకుమ అయితే తెచ్చేస్తూ ఉంటాము. అది ఒక్కొక్కసారి పురుగు పట్టిపోతూ ఉంటుందండి. అలా పురుగు పట్టకుండా అలాగే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలి అని అంటే మాత్రం చూడండి, ఈ ఇంట్లో కర్పూరాలు ఉంటాయి కదండి, పూజకి వాడుతూ ఉంటాం కదా కర్పూరం బిళ్ళలు. ఒక 2 కర్పూరం బిళ్ళలు వేసేసి పెట్టినట్లయితే కుంకుమ అనేది మంచి సువాసన ఉంటుంది. అలాగే ఎన్ని రోజులైనా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే అది కూడా వాడవచ్చు. నెక్స్ట్ టిప్ అండి, పుట్నాల పప్పు అండి. మనం పుట్నాల పప్పు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి. ఇవైతే తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటాయి, అలాగే మెత్తబడిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా ఉండాలంటే చూడండి, బిర్యానీ ఆకులు ఉంటాయి కదా ఇంట్లో, ఒక 2-3 బిర్యానీ ఆకులు ఇందులోకి ఇలా గుచ్చేసేయండి. ఇలా గుచ్చేసి మనము మూత పెట్టి పెట్టేసుకున్నట్లయితే ఎన్ని రోజులైనా కూడా మెత్తబడకుండా ఉంటాయి, పురుగు కూడా పడకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం అక్షంతలు చేసుకుంటూ ఉంటాం కదా, కొద్దిగా ఆవు నెయ్యి అలాగే పసుపు వేసాను. తర్వాత ఇందులోకి కొద్దిగా జవాదు ఉంటుంది కదా, జవాదు పౌడర్ కనుక వేసుకున్నట్లయితే మంచి సువాసన వస్తూ ఉంటాయండి అక్షంతలు. మనం పూజలు ఎప్పుడూ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు అక్షంతలు చేసేటప్పుడు కొద్దిగా జవాదు పౌడర్ వేసి చేసుకోండి. చాలా మంచి సువాసన అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి. నేనైతే ఎప్పుడు అక్షంతలు చేసినా ఇదే విధంగా చేస్తానండి. మంచి సువాసన అయితే ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, తమలపాకులు ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాం కదా, ఇవి ఎలా పెట్టినా కూడా తొందరగా వాడిపోతూ ఉంటాయి. ఈసారి ఏం చేస్తారంటే న్యూస్ పేపర్లో పెట్టేసేయండి. మీరు ఆకులు ఎన్ని తెచ్చినా కూడా ఇలా న్యూస్ పేపర్లో పెట్టేసి ఇలా చుట్టేసేయండి ఫ్రెండ్స్. న్యూస్ పేపర్లో ఇలా నీట్గా ఇలా చుట్టేసి పాలిథీన్ కవర్ ఉంటుంది కదా, చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టేసేయండి. చుట్టేసి దీన్ని ఒక పాలిథీన్ కవర్ తీసుకొని కవర్లో పెట్టేసేయండి. పెట్టేసి దీన్ని కూడా ఇలా నీట్గా ఇలా చుట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెడితే కనుక మీకు వారం దాకా ఫ్రెష్గా ఉంటాయి. వారం 10 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఇప్పుడు చలికాలం వచ్చేసింది కదండి, మనకి చేతులు కాళ్ళు అలాగే ముఖం అంతా పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే పగుళ్ళు వచ్చేసి మంటగా ఉంటుందండి. మనం బాడీ లోషన్స్ ఇవి యూస్ చేస్తూ ఉంటాము కదా, అలా కాకుండా చూడండి, కొద్దిగా రోజ్ వాటర్ వేసేసుకోండి చేతిలోకి. తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోండి. ఒక 2 డ్రాప్లు కొబ్బరి నూనె వేసేసుకొని ఇవి 2 బాగా ఇలా కలుపుకోండి మిక్స్ అయ్యేలాగా. ఇలా మీరు ఒక ప్లేట్లో కూడా లేదంటే ఒక ప్లేట్లో కానీ ఒక గిన్నెలో కానీ వేసి కలుపుకోవచ్చండి. ఇలా చేతిలో కూడా వేసి కలిపేసుకోవచ్చు. ఇలా చేసేసుకొని మనం చేతులకు అలాగే కాళ్ళకు మన ముఖానికి అంతా కూడా ఇలా రాసుకోవచ్చండి. ఇలా రాసుకున్నట్లయితే పగుళ్ళు అనేది వెళ్ళిపోతాయండి. మనకి ఎటువంటి బాడీ లోషన్స్తో పని లేకుండా ఇలా మనం చేసుకున్నామంటే మంచి సువాసన ఉంటుంది. అలాగే పగుళ్ళు కూడా వెళ్ళిపోతాయి.
కొబ్బరి నూనె అనేది మన స్కిన్కి చాలా మంచిదండి. స్కిన్లో ఏదైనా అలర్జీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. స్కిన్ అలర్జీస్ ఇలా ఉంటే కూడా వెళ్ళిపోతుంది. అంతేకాదు రోజ్ వాటర్ కూడా మన స్కిన్ అనేది చాలా స్మూత్గా చేస్తుంది. ఇప్పుడు చలికాలం కదండి, పొగళ్ళు ఇలాంటివన్నీ వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి, మనకి న్యాచురల్గా ఇలా చేసేసుకోవచ్చు. మీకు కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు కందికాయ వస్తూ ఉంటుంది కదండి, పచ్చి కందికాయ తెచ్చుకుంటూ ఉంటాము. ఇది ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే తొందరగా వాడిపోతూ ఉంటుంది. అలా కాకుండా చూడండి, ఈ కందికాయని ఇలా మనం గింజలని సపరేట్ చేసుకోవాలి. ఇలా మనము తెచ్చిన వెంటనే ఇలా మనం ఎప్పుడైనా ఖాళీగా ఉంటాం కదండి, ఇలా మనం ఈ గింజలు మొత్తం ఇలా సపరేట్ చేసి ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ ఏదైనా ఒక బాక్స్లో వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకు 15 రోజుల నుంచి 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి. నేను ఇక్కడ అన్నీ ఒలిచేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేసుకున్నామంటే మనకి పని అనేది సులువుగా అవుతుంది. అలాగే గింజలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం రోజు టీ అయితే తాగుతూ ఉంటాం కదండి, రోజు ఒకేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ఏలక్కాయ వేసుకున్నాను, తర్వాత ఒక లవంగం వేస్తున్నాను, తర్వాత చిన్న ముక్క దాల్చిన చెక్క వేస్తున్నాను, అలాగే చిన్న ఒక ముక్క అల్లం వేస్తున్నాను. ఇవి 3 కచ్చాపచ్చగా ఇలా దంచుకోవాలి. ఇలా దంచేసుకొని మనము టీలో వేసుకొని టీ చేసుకున్నామంటే గ్యాస్ట్రిక్ కాకుండా ఉంటుందండి. టీ తాగితే కొందరికి గ్యాస్ట్రిక్ అవుతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ముందుగా మనము టీ ఆకు ఉడికించుకోవాలండి. టీ పౌడర్ ఉడికించిన తర్వాత మనం ఇలా దంచి పెట్టుకున్నాం కదా, ఇవి మొత్తం వేసేసి బాగా మరిగించుకోవాలి కాసేపు. ఇది బాగా మరిగిన తర్వాత కొంచెం షుగర్ వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత షుగర్ వేసుకోవచ్చు, లేదంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ షుగర్ వేస్తున్నాను. షుగర్ వేసిన తర్వాత ఇది బాగా మరగాలండి. మరిగిన తర్వాతనే మనము పాలు పోసుకోవాలి. పాలు పోసేసి మరిగించుకున్న తర్వాత మనం దీన్ని అయితే వడగట్టేసుకోవడమే. మనకు టీ అయితే రెడీ అయిపోయింది. ఈ చలికాలంలో కోల్డ్ అవుతూ ఉంటుంది కదండి, ఇలా గనక చేసి తాగామంటే కోల్డ్ అవ్వకుండా ఉంటుందండి. ట్రై చేసి చూడండి, చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.